హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనీలా. వెల్కమ్ మై ఛానల్. చూస్తే అర్థమవుతుంది కదా, ఈ ప్రాంగణం చూస్తే నేను శివాలయానికి వచ్చానండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మనం నమ శివాయ అనుకుంటూ లోపలికి, గుడి లోపలికి ఎంటర్ అయిపోదాము. ఇది కొత్తగా కట్టారండి గుడి. కొత్తగా అంటే 3-4 ఇయర్స్ అవుతుంది. మా అమ్మగారు పక్కన రామన్న గుడిలో ఈ గుడి అయితే కట్టారు. ఒక 4 ఇయర్స్ అయితే అవుతుంది గుడి కట్టడానికి. ఫస్ట్ గుడికి ఎంట్రన్స్ ధ్వజస్తంభం పెట్టారు. మనం కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళిపోతాం గుడిలోకి. ఇది నవగ్రహాల కోసం అని చెప్పి ఇక్కడ మందిరం కట్టారు. ఆ మెస్సతో పాటు అంటే కాకులు వచ్చేస్తున్నాయి అని చెప్పి గ్లాస్ డోర్స్ కూడా పెట్టారు. ధ్వజస్తంభం చూడండి. ఏదైనా గుడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆ ధ్వజస్తంభ దర్శనం చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇప్పుడు మనం గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేద్దాము. గుడికి వచ్చాక 3 ప్రదక్షిణాలు చేయటం అనేది ముఖ్యం కదా. ఫస్ట్ ప్రదక్షిణాలు చేసి ఈ గోడ మీద అంతా ఎవరైతే డొనేషన్స్ ఇచ్చారో గుడి కట్టడానికి వాళ్ళ పేర్లండి. వాళ్ళ స్థితిని బట్టి ఎక్కువ డొనేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తక్కువ డొనేషన్ ఇచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి, వాళ్ళ ఆదాయాన్ని బట్టి ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళ పేరు గౌరవంగా వాళ్ళు అక్కడ పేర్లు అయితే రాశారండి. గుడి చూసారా, పైన ఎంత శిల్పాలు భలే చెక్కారండి. ఎవరైతే చేశారో కానీ వాళ్ళు చాలా మంచిగా చెప్పుకోవచ్చు. మన శివాలయంతో పెద్ద గుడి కాకుండా పక్కన చిన్న చిన్న ఉపాలయాలు కూడా, చిన్న గుళ్ళు కూడా వీళ్ళు నిర్మించడం అయితే చేశారు. గుడికి చుట్టూ ప్రాంగణం చుట్టూ శివలింగాలు పెట్టారు. అలాగే చిన్నవి పక్కన దారంతా ప్రతి గోడకి గుడి చుట్టూ చిన్న చిన్న శివలింగాలను వాళ్ళు తయారు చేయడం చేశారండి. వెనక అర్ధనాశ్వరి ఫోటో పెట్టారు. ఇది దక్షిణామూర్తి గుడి అండి. దక్షిణామూర్తి గుడి అలా పెట్టాలంట. ఇది వచ్చి సీతారాముల చిన్న గుడి. అలా చుట్టూ మనం తిరుగుతూ ఉంటే, ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే మనకి చిన్న చిన్న గుళ్ళు అయితే దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టుకుని లోపలికి వెళ్ళిపోతాం. మన ప్రదక్షిణాలు అయిపోయినాయి అండి. మనం శివయ్యను దర్శించుకోవాలంటే ఫస్ట్ ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? నందీశ్వరి పర్మిషన్. నందీశ్వరునికి ఫస్ట్ దండం పెట్టుకుని మనం ముందుకు వెళ్ళిపోదాము. ఇటు ఒక సైడ్ ఏమో మన వినాయకుడు, ఒక సైడ్ ఏమో అమ్మవారు. ఇద్దరి మధ్య మన శివయ్య ఉన్నారనమాట. ఇది పొలాల మధ్యలో కట్టారండి గుడి. అసలు నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందో గుడిలోకి వచ్చినప్పుడు. ఒక్క 10 నిమిషాలు చాలు. ఎంత అద్భుతంగా ఉందంటే అంత బాగుందండి. నేను లేట్గా వచ్చాను, అప్పటికి అభిషేకం అయిపోయింది. అభిషేకం అయిపోయి ఆ స్వామివారికి అలంకరణ అంతా పూర్తి అయిపోయింది. అసలు ఆ అలంకరణను, స్వామివారిని చూస్తే నాకు ఎంత మనసు ప్రశాంతంగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.